సినీ నటుడు శివాజీ అమ్మమ్మో సరుకులు అనేటటువంటి విధంగా ఆ డ్రెస్ అలంకరణలు అలా ఉంటాయి అనేటటువంటి ఆ రెండు పదాలు తప్ప ఆయన అన్నటువంటి వాటిల్లో వ్యాఖ్యల్లో ఏది కూడా తప్పు లేదు అనేటటువంటిది నెటిజన్లు ఇప్పుడు అంటున్నటువంటిది. మరి ఇక్కడ ముందుగా ప్రప్రథమంగా యాంకర్ అనసూయ గారు రియాక్ట్ అవ్వటం, మరి ఎందుకు అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందంటే ఆమె ఫోటోలు ఉన్నటువంటి వాటిని నెట్ సోషల్ మీడియాలో వైరల్ చేయటం వలన ఆ విధమైనటువంటి విధంగా ఆమె రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటున్నారు. మరి ఆ తర్వాత చిన్మయి, నిధి అగర్వాల్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత క్రమంలో ఆ శివాజీ వ్యాఖ్యలపైన ఆ అనసూయ గారు వ్యాఖ్యలు చేయటం, దానికి ఆయన ఆ రెండు పదాలకి కూడా ఆయన క్షమాపణ చెప్పటం, స్త్రీలను నేను ఎటువంటి దూషించలేదని చెప్పుకోవటం, అట్లాగన్నీ జరిగినటువంటిది ఇది ఒక మంచి పరిణామమే. కానీ ఇక్కడ నాగబాబు గారు రియాక్ట్ అయ్యారు, ప్రకాష్ రాజ్ గారు రియాక్ట్ అయ్యారు. మరి ఇక్కడ ఏంటంటే స్త్రీలు మన సాంప్రదాయము అనుబంధంగా మన భారతదేశం పుణ్యభూమి, ఆధ్యాత్మికత ఉట్టి పడేటటువంటిది, మన సంస్కృతి సాంప్రదాయాలు నిబంధనలు నియమాలను పాశ్చాత్యులు పాటిస్తున్నారు. మనం వాటిని విడిచిపెట్టేసి పాశ్చాత్యులది మనం పెట్టుకుంటున్నాం. మరి ఇట్లాగా ఇవన్నీ కొన్ని తప్పిదాలు ఉన్నాయి స్త్రీల పట్ల కొందరి పట్ల అనేటటువంటిది ఆయన వ్యాఖ్యలైతే అందరూ కూడా సమర్థిస్తున్నారు. అక్కడక్కడ సమర్థించకపోవచ్చు, కానీ ఆ రెండు వ్యాఖ్యలు తప్పులు అన్నటువంటి దానికి ఆయన క్షమాపణ చెప్పారు. ఆ తరువాత అనసూయ గారు కూడా చీర కట్టి ఉన్నటువంటి ఫొటోస్ ఇప్పుడు నెట్లో పెట్టడం, నెట్ వైరల్ కావటం, ఒక విధంగా రిలైజ్ అయ్యారు అనేటటువంటి విధంగా సంకేతాలు ఇవే అనేటటువంటిది ఇప్పుడు నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఈ విధంగా చూస్తే ఇప్పటికైనా కానీ ఒక సెలబ్రిటీలు అనేటటువంటిది సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా అలంకరణ కూడా ఉండేటటువంటి విధంగా ఉండాలని భావిస్తున్నారు అందరూ కూడా. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.